హలో అండి. వెల్కమ్ టు శ్రీస్ వ్లాగ్. సో, ఇది వచ్చేసి ఎగ్జిబిషన్‌కి అయితే వెళ్ళాం మేము. మీరైతే థంబ్‌నెయిల్‌లో అయితే చూసే ఉంటారు కదా! మేమైతే ఎగ్జిబిషన్‌కి అయితే వచ్చాము. ఇదంతా కూడా మొత్తం యానిమల్ థీమ్‌తో అయితే ఇచ్చారు. బయటంతా కూడా గొరిల్లా ఒకటి, ఈగలు ఒకటైతే పెట్టేశారు. ఇదైతే నేను వచ్చేటప్పుడైతే వీడియో తీయడం అయితే మర్చిపోయాను. ఇంకా జస్ట్ నార్మల్‌గా అయితే స్టెప్స్‌నైతే వీడియో తీశాను. అలా ఎంటర్ అయిన తర్వాత ఇలా మొత్తం సీనరీస్‌తో అయితే నింపేశారనమాట. ఇది ఆల్మోస్ట్ పెట్టి కూడా డిసెంబర్‌లో అయితే పెట్టారు. మేమైతే ఇప్పుడైతే వెళ్ళాము. నేను హైదరాబాద్ నుంచి మరి ఇంటికొచ్చినప్పుడు ఇంకా ఇది ఉండింది. నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అయితే నేనెళ్ళాను. మళ్ళీ హైదరాబాద్‌లో నుమాయిష్‌కి అయితే వెళ్ళాను నేను లాస్ట్ ఇయర్. బట్ టూ మచ్ క్రౌడ్ అండి నుమాయిష్‌లో. ఇక్కడైతే అంత క్రౌడ్ అయితే లేదు. ఇక్కడైతే మీకు చూస్తే ఫుల్ షాప్స్ అయితే పెట్టేశారు. మళ్ళీ ఈ ఈఫిల్ టవర్ రెప్లికా అయితే చేశారనమాట. ఫుల్ లైటింగ్స్ అయితే పెట్టేశారు దీనికి. ఇక్కడైతే చాలామంది వచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇదంతా కూడా రైడ్స్ అనమాట. నార్మల్‌గా ఇన్ జనరల్‌గా మనకి అన్ని ఎగ్జిబిషన్స్‌లో ఉండే రైడ్స్ అయితే ఉన్నాయి. బట్ నాకు ఈ ఎగ్జిబిషన్‌లో కొత్తగా అయితే ఈఫిల్ టవర్ రెప్లికా అయితే నచ్చింది. సో, అందరూ కూడా కొంచెం దానికి అటెన్షన్ ఇచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మళ్ళీ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. మరీ అంత ఎక్కువ ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టలేదు కానీ ఐస్ క్రీమ్స్ కానివ్వండి, మంచూరియా కానివ్వండి అవన్నీ అయితే ఉన్నాయి. మేమైతే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. ఫుడ్ అయితే తీసుకోలేదు. కానీ చాలామంది కూడా రైడ్స్ ఎక్కడానికి చాలా ఇష్టపడుతున్నారు. అంటే అమ్మాయిలే అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలే వచ్చి ఆ రైడ్స్ కూడా ఎక్కుతున్నారు. నాకు అవి బ్రేక్ డాన్స్ అయితే నేనైతే ఎక్కాను. కొలంబస్ కూడా ఎక్కాను కానీ ఏమంటారు సొలంబో ఒకటి, జెయింట్ వీల్ ఒకటైతే నేను ఎక్కలేదు. నాకు హైట్స్ అంటే కొంచెం భయం ఎక్కువ. సో, నేనైతే ఎక్కలేదనమాట. ఇక్కడైతే నేను ఐస్ క్రీమ్ తీసుకుందామని చూస్తున్నా. ఇక్కడేమో మొత్తం కిడ్స్ ఏరియా అనమాట. సో, జంపింగ్‌కి అండ్ కార్స్, హార్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మంచిగా అయితే పెట్టారు ఈసారి. లాస్ట్ టైమ్ 2 ఇయర్స్ బ్యాక్ అయితే కిడ్స్ సెక్షన్‌లో అన్ని రైడ్స్ అయితే లేకుండే. నార్మల్‌గా పెద్ద పెద్ద రైడ్స్ అయితే ఉన్నాయి. ఈసారి అయితే చాలానే పెట్టారు. బట్ మేమొచ్చేసి 6:30 అట్లా వెళ్ళాము. సో, అంత క్రౌడ్ అయితే లేదు. మేము ఆల్మోస్ట్ 7:30, 8 వరకు అయితే ఉన్నాం. సో, మేము వచ్చే టైంకి అయితే ఇంకా క్రౌడ్ అయితే ఎక్కువ అవుతున్నారు. సో, మేమైతే స్టార్టింగ్ టైంలోనే వచ్చేసామన్నమాట. ఇది చాలా చిన్న ఏరియాలో పెట్టారండి. సో, అందుకని మనకి ఎక్కువ రైడ్స్, ఎక్కువ స్టాల్స్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇదంతా కూడా ట్రైన్స్ చిన్న పిల్లలకనమాట. సో, చూస్తున్నారు కదా! ఈ ఈఫిల్ టవర్ అయితే చాలా బాగుంది. ఇటు మేము వేరే సైడ్‌కి వచ్చి అయితే మొత్తం తీసాను నేను ఈ వీడియో. సో, మొత్తం పడాలి టాప్ వరకి అనేసి. నేను అక్కడ తీస్తే టాప్ వరకు అయితే పడలేదు. సో, ఇక్కడైతే మనకి టాప్ వరకు పడుతుందని నేనైతే వేరే సైడ్ నుంచి అయితే నేను వీడియో అయితే తీశాను. నేను ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాను కానీ లాస్ట్ టైం ఎక్కాను. బట్ నాకు అంత అనిపించలేదు. సో, అందుకే నేను ఈసారి ట్రైన్ కూడా ఎక్కలేదు. అండ్ ప్రైజెస్ కూడా చాలా టూ మచ్‌గా పెట్టేశారనమాట. సో, 80 రూపీస్ అంట. అది ఆల్మోస్ట్ 2 మినిట్స్ కూడా తిరగదనుకుంటా. సో, అదైతే 80 రూపీస్ అయితే పెట్టేశారు. సో, అన్నీ కూడా 80, 100 ఉన్నాయి. దానికి తక్కువ అయితే లేదు. నాకు కిడ్స్ రైడ్స్ అయితే నాకు తెలీదు అంటే ఎంత ఉండిందో అని. బట్ ఈ పెద్ద పెద్ద రైడ్స్ అయితే 80, 100 మళ్ళీ మనం రివర్స్‌లో వెళ్తే మనకి గేమ్స్ సెక్షన్ ఉంది. సో, ఈ యారో కొడితే మీకు బొమ్మలు ఇవ్వడం అట్లాగా. సో, నేనైతే ట్రై చేయలేదు. నాకైతే అంత రాదు కాబట్టి సో, నేనైతే కొన్ని గేమ్స్ ఆడాను. అది కూడా చాలా చాలా ఈజీ గేమ్స్ అనమాట. ఇక్కడేమో షూటింగ్ గేమ్ ఒకటి ఇచ్చారనమాట. దీని తర్వాత అయితే ఇక్కడేమో యారో గేమ్, ఇక్కడేమో షూటింగ్ గేమ్ అనమాట. బెలూన్స్ షూట్ చేస్తే అది అందరికీ తెలిసిందే. నేను చెప్పాను కదా ఇందాక మంచూరియన్ ది అయితే పెట్టారు అని. సో, గోబీ మంచూరియన్ది అయితే అక్కడ పెట్టారు. ఇదేమో రింగ్ స్టాల్. అక్కడ చూడ్డానికైతే థమ్స్ అప్ బాటిల్ పెట్టారు, మజా బాటిల్ పెట్టారు, చిన్న గన్స్ పెట్టారు. సో, నాకైతే అంత అట్రాక్టివ్ అని ఏం అనిపించలేదు. చెయ్యాలి, గేమ్స్ ఆడాలి అని.
నేనైతే ఈ గేమ్ అయితే ఆడాను. ఏంటంటే 6 డైసెస్ అయితే ఆ డబ్బాలో ఉన్నాయి. సో, ఆ డబ్బాని రోల్ చేసి ఆ 6 డైసెస్ ట్రేలో ఏస్తే ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ మీదున్న ఒక ఐటెమ్ అయితే మనకిస్తారు. మాకైతే ఒక డస్ట్‌బిన్ అయితే వచ్చింది. సో, 27 నెంబర్ ఎంతో వచ్చిందనమాట. సో, అది 30 రూపీస్ తీసుకున్నారు దానికి. ఒక్కసారి గేమ్ ఆడటానికి. అండ్ ఇక్కడ గ్లాసెస్ గేమ్ అందరికీ కొత్తగా అయితే ఏం పెట్టలేదు కానీ కొంచెం ఫన్ కోసం, ఫన్ యాక్టివిటీస్ లాగా. ఇక్కడంతా కూడా మనకి షాపింగ్ స్టాల్స్‌కి అయితే నేను వచ్చేసాను. నాకు అంటే అంత మంచి కలెక్షన్ అయితే నాకేం అనిపించలేదు. అంటే వేరే దగ్గర నుంచి తీసుకొస్తారు. బట్ స్టిల్ నాకు కొంచెం ఓల్డ్‌గా అయితే అనిపించింది. నేనైతే ఒక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. చిన్నగా ఆఫీస్ వేర్ అయితే బాగుంటుంది అని. ఇదంతా చెప్పుల సెక్షన్ కానివ్వండి, మళ్ళీ ఇక్కడేమో కిచెన్ ఐటమ్స్, ఇక్కడ జ్యువెలరీ, మళ్ళీ ఇక్కడేమో టాయ్స్ అనమాట. సాఫ్ట్ టాయ్స్ కానివ్వండి, గేమ్స్ ఆడుకుంటే గేమ్స్, చిన్న గేమ్స్, మళ్ళీ ఏమో డూప్లికేట్ దాంతో ఉంటుంది కదా స్నేక్ ఒకటి. ఇక్కడేమో బిర్యానీ మసాలాలు, మళ్ళీ ఏమో మౌత్ ఫ్రెషనర్స్ అవన్నీ ఇచ్చారు. బట్ అక్కడ ఏంటంటే ఒక్కొక్క ప్యాకెట్ 20 రూపీస్ అంట. మరి నాకు తెలిసి ఇదైతే ఎక్కువే. అంటే ఒక్క ప్యాకెట్ మనకి హోల్ బిర్యానీ మసాలానే మనకి తక్కువకి రేట్కి వస్తుంది. బట్ ఎక్కువ క్వాంటిటీ. బట్ స్టిల్ నాకు ఎందుకో అంత అనిపించలేదు. సో, తీసుకోలేదు. ఇక్కడైతే మేము జ్యువెలరీ సెక్షన్కి అయితే వచ్చాం. సో, ఫస్ట్ అంతా కూడా ఆక్సిడైజ్ జ్యువెలరీ. నాకు ఇదంతా కొత్తగా అయితే ఏం అనిపించలేదు. ఎందుకంటే మనకి మీషోలోనే మనకి వీళ్ళు చెప్పిన ప్రైస్ కంటే ఇంకా తక్కువ ప్రైస్కి ఉంటుంది. అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా కూడా ఫేడ్ అయిపోయిన నెక్లెసెస్ అయితే పెట్టారు. బట్ అవి ఎవరు తీసుకుంటారో నాకైతే తెలియదు కానీ కొంచెం ఫేడ్ అయిపోయి కలర్ పోయి అయితే ఉన్నాయి. సో, ఇక్కడ క్లిప్స్ సెక్షన్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి, ఇవన్నీ ఏమో నెక్లెసెస్ అనమాట. కొంచెం అదేమంటారు స్టోన్ నెక్లెసెస్ అనుకుంటా. సో, అవి 200, 150 నుంచి స్టార్ట్ అయినాయి. అండ్ క్లిప్స్ కూడా ఇవన్నీ కూడా 10 రూపీస్, 20 రూపీస్ అని కింద అయితే బోర్డు అయితే పెట్టేశారు. తర్వాత డెయింటీ చైన్స్ అయితే ఉన్నాయి. ఒక దానికైతే కొన్ని వాటికైతే లాకెట్స్ ఇరిగిపోయి కింద పడిపోయినాయి. అవి అట్లనే పెట్టేశారు వాళ్ళు. బట్ కొన్ని కలెక్షన్ అయితే నేనైతే ఐ కెన్ ఎంకరేజ్ అనమాట. అంటే ఓకే, మంచిగా ఉంది, కొంచెం కొత్తగా ఉంది అని అయితే నేను చెప్పగలను. సో, అటు ఇటు కూడా మనకి ఎక్కువ అయితే నేను చూసినంత వరకు జ్యువెలరీ తక్కువ. ఈ బ్యాండ్స్, ఈ క్లిప్స్, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఎక్కువ అయిపోయినాయి. సో, అవే ఎక్కువ పెట్టారు. ఇదంతా కూడా ఇయర్ రింగ్ సెక్షన్ అనమాట. నాకు ఇయర్ రింగ్స్లో యూనిక్గా నాకు ఏం అనిపించలేదు. నాకు అన్నీ కూడా చాలా జనరల్. మనకి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఈ కేపీహెచ్పి స్ట్రీట్ మార్కెట్లో మనకి దొరుకుతుంది కదా. సో, అలానే ఉన్నాయి. కేపీహెచ్పిలోనే నాకు ఎక్కువ మంచిగా అనిపిస్తాయి అనమాట. సో, ఇక్కడైతే నేను ఏమైనా సాఫ్ట్ టాయ్ తీసుకుందామా, లేకపోతే కార్కి కీ చైన్ తీసుకుందాము, ఇంటికి కీ చైన్ తీసుకుందామని అనుకున్నాము. సో, మేమైతే చూస్తున్నాం. లెటర్స్లో వుడెన్ లెటర్స్ ఉంటుంది కదా, దాంతో తీద్దామని అయితే నేను అనుకున్నా కానీ మా నేమ్స్తోని లెటర్స్ అయితే లేవంట. సో, అందుకే మేము తీసుకోలేదు. వెనకాల మాస్క్స్ కూడా ఉన్నాయి, చిన్నపిల్లలకి హ్యాట్స్ ఉన్నాయి, సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. బట్ నేనైతే ప్రైస్ అయితే తెలియదండి నాకు. అక్కడైతే ఉంది కదా ఫిక్స్డ్ ప్రైస్ 100 అని. ఇంకా వాళ్ళైతే తగ్గించట్లేదు, నో బార్గెనింగ్ అని అయితే చెప్తున్నారు. నాకు సాఫ్ట్ టాయ్స్ కూడా నాకేమంత అనిపించలేదు. మనకి ఐకియాలోనే కొంచెం ప్రైస్ పెట్టినా కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో, నాకు ఈ సొలంబో అనేది నాకు ఎందుకో ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా నాకు చూడడం అయితే ఇష్టం అనమాట. అంటే ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేస్తాడు, ఇంకా ఫుల్ స్పీడ్గా వెళ్ళిపోతారు. బట్ అది ఎక్కాలంటే చాలా నాకైతే డేర్ అయితే కావాలని అనిపిస్తుంది. అదైతే అసలు పైకి కిందకి అట్లా రొటేట్ అవుతూనే ఉంది. బట్ అందులో వాళ్ళైతే మరి అది డేర్ చేసి ఎక్కినందుకైతే చెప్పుకోవచ్చు. నాకు ఈ ట్రైన్, బ్రేక్ డాన్స్ అయితే ఓకే, అంటే ఎక్కొచ్చు. బట్ ఈ కొలంబస్ ఒకటి, సొలంబో ఒకటి, నేను జెయింట్ వీల్ ఎప్పుడు ఎక్కలేదు కాబట్టి నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో, నేను కొలంబస్ అయితే ఎక్కాను. అది నేను బీటెక్లో ఉన్నప్పుడు ఎక్కాను. బట్ కొలంబస్ కూడా చాలా అంటే కొంచెం భయం అనిపించింది నాకు. సో, ఇదండి ఈరోజుకి వ్లాగ్. హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. టేక్ కేర్.